శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 713వ నామం గురుమండల రూపిణి. మంత్రస్వరూపంలో శ్రీ గురుమండల రూపిణ్యై నమః. మనం ఇంతకు ముందు నామాలలో అమ్మవారిని సాధ్వి అని కీర్తించుకున్నాం. 710వ నామంలో అమ్మవారు సంప్రదాయేశ్వరి అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడ్డారు. సంప్రదాయమునకు ఈశ్వరి అయిన అమ్మ ఆ తర్వాతి నామంలో సాధ్విగా కీర్తించబడగా ఈ నామంలో గురుమండల రూపిణిగా మనకు దర్శనమిస్తున్నారు. గురుమండలం అంటే మన యొక్క గురువు, పరమ గురువు, పరమేష్టి గురువులను గురుమండలం అని అంటారు. అంటే మన యొక్క గురువు, గురువు గారి గురువు పరమ గురువు కాగా పరమ గురువు యొక్క గురువును పరమేష్టి గురువు అని అంటారు. ఈ ముగ్గురు గురువులను గురుమండలం అంటారు. అమ్మవారి శ్రీ విద్య ఈ గురువుల ద్వారానే మనకు అందుతుంది. అందుకే ఈ ముగ్గురు గురువులు కూడా అమ్మవారి స్వరూపులై ఉన్నారు అని ఈ నామం మనకు తెలియజేస్తుంది. ఇప్పుడు ఈ నామానికి మరొక అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని ప్రతి ఒక్క నామాన్ని మనం శ్రీ విద్యతో అనుసంధానం చేస్తూ తెలుసుకోవలసి ఉంటుంది. అమ్మవారు పరమేశ్వరునితో తన యొక్క బిడ్డలను అనుగ్రహించడానికి స్వామివారిని గురుమండల స్వరూపంగా రావాలని ప్రార్థించగా పరమేశ్వరుని హృదయం నుండి గురుమండలం ప్రారంభమైంది. ఆ గురుమండలం అంతా అమ్మవారి విద్య అయిన శ్రీ విద్యను పరంపరాగతంగా మనలాంటి వారికి అందిస్తూ వస్తున్నారు. ఈ గురుమండల స్వరూపము అంతా మహాకామేశ్వరుని యొక్క స్వరూపమే. మహాకామేశ్వరునికి శ్రీ లలితా పరమేశ్వరికి ఎటువంటి భేదము ఉండదు. కాబట్టి ఈ నామంలో అమ్మవారు గురుమండల రూపిణి అని వసిన్యాది వాగ్దేవతలచే కీర్తించబడుతున్నారు. అమ్మవారి అయ్యవారి అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.